ఇంత క్రితం ఉన్న ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళకి కావాల్సిన పనులు చేసినందువల్ల. లేకపోతే వాళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే మరి చీఫ్ సెక్రటరీగా వచ్చానా? మరి రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ఉంచుకున్నాడు? హ్మ్. అంటే ఒక విధంగా చూస్తే వీడు మనం ఏం చెప్తే అది చేస్తాడులే కనుక వీడినే ఉంచుకుంటే మంచిదని అని అనొచ్చు. లేదులేండి. మీరు అలా ఎక్కడా చేయలేదు యాక్చువల్లీ. సొసైటీకి ఏది అలా అనే మంచిదో అదే సపోర్ట్ అలా చేశారు. అనేవాళ్ళు కూడా ఉంటారు గానీ, వాళ్ళకేమనిపించిందంటే మనకి ప్రభుత్వానికి ఎలా చేయాలో అలా చేసిన వాడు మనకి మనకు కావాల్సిన పనులు మన విధంగా చేసుకుందాం. తప్పు లేదని అనిపించే వాటెవర్ ఇట్ ఈస్. సో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. యూ మస్ట్ ఒకటి భయం ఉండకూడదు. కాన్స్టిట్యూషన్ ఇది చెప్పడానికి చెన్నారెడ్డి గారు చెప్పిన నాకేం నష్టం జరిగింది. తర్వాత ఈ టెంప్టేషన్ ఉండకూడదమ్మా. నేను సర్వీస్‌లో జాయిన్ అయినప్పుడు నాకు రూ. 300 జీతం. ఇప్పుడు మొన్న చూసుకున్నాను పెన్షన్ రూ. 1,50,000 వస్తుంది. మీరు సర్వీస్‌లో ఉన్నప్పుడు కన్నా రిటైర్ అయినప్పుడు ఎక్కువ వస్తుంది. ఇంక టెంప్టేషన్ ఎందుకు? ఏం లేదు లైఫ్‌లో. అన్నీ ఇచ్చినప్పుడు మరి ఇవి 2 మీరు యంగ్‌స్టర్స్‌కి అడ్వైస్ ఏంటంటే ఆ 3 చెప్పాను కదా! ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్. దెన్ ఫియర్ వద్దు, టెంప్టేషన్ వద్దు. దేన్ని చూసి భయపడక్కర్లేదు. ఏది కోరుకోక్కర్లేదు. అది ఉంటే చాలు అంతా నడిచిపోతుంది. కానీ సీతారాం యేచూరి గారిది, మీది ఆయనదొక సెపరేట్ ఎంచుకున్న మార్గం, మీదొక సెపరేట్ మార్గం. మీ ఇద్దరూ కలిసినప్పుడు జనరల్‌గా దేని గురించి మాట్లాడుకునేవాళ్ళు సార్? ఎప్పుడు పాలిటిక్స్ గాని, అడ్మినిస్ట్రేషన్ గాని మాట్లాడుకునే వాళ్ళమే కాదమ్మా. అస్సలేదు. ఎంతసేపు మేనమామ, మేనల్లుడు సంబంధమే తప్ప అదేదో కొంత మామ ఇది విన్నావా అని వాడు అడిగేవాడు. నేనేదో చెప్పేవాడిని. కానీ మేమంతా ప్యూర్‌లీ పర్సనల్ రిలేషన్‌షిప్. వాడిది నా దగ్గర వచ్చి ఉన్నాడు కర్నూలులో. అది కథ మీకు చెప్పాను కదా! వాడు కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ జాయిన్ అయినప్పుడు. అవునవును. సో, అప్పుడు కూడా ఏదో అదొక 10 నిమిషాలు ఇదైనా మానేస్తామంటే నా వల్ల కాదన్నాడు. అదే కాదు నేనే కమ్యూనిస్ట్ అవుతానేమో పెద్ద భయం పడి వద్దని చెప్పించాను. లేదు. అవర్ రిలేషన్‌షిప్ వాస్ ప్యూర్‌లీ వన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ పర్సనల్. ఇట్స్ ప్యూర్‌లీ ఫ్యామిలీ రిలేషన్. అబ్సల్యూట్‌లీ. కానీ కమ్యూనిస్ట్ భావజాలానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్చువల్‌గా? ఎవరు కాదని చెప్పగలరమ్మా? పబ్లిక్ వెల్ఫేర్ ఈజ్ ప్రైమరీ అని పేదవాడికి, వీకర్ సెక్షన్స్‌కి, ఆడవాళ్ళకి, పిల్లలకి, ఏజ్డ్ పీపుల్‌కి వాళ్ళకి న్యాయం జరగాలని, బ్యాక్వర్డ్ ఏరియాస్‌కి, వెనుకబడిన ప్రాంతాలకి మంచి జరగాలని, అండ్ దెన్ ఇవన్నీ కూడా ప్రజల ఇష్టం ప్రకారం ప్రజల ద్వారా జరగాలని కాదని ఎవరంటారు? ఎవ్వరూ అనలేరు. కానీ అది జరిగిందా కమ్యూనిజం అంటే మరి ఒక చోట, ఎందుకంటే అది ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయింది. అవును. అవును. మిగతా వాటిలాగే దాని మీద మళ్ళీ ఇప్పుడు రష్యాలోను, చైనాలోను మరి కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లోను అంత కరప్షన్, డిజానెస్టీ మరి ఇంకెక్కడా లేవు. అంటే మిగతా చోట్ల ఉన్నాయి. కనుక ఈ ఇజాలు వల్ల జరిగేది కాదు ఇది. డెమోక్రసీ ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ సౌదీ అరేబియా ఉంది. అది ఎన్నో ఫండమెంటల్స్ రైట్స్ లేవంటారు. ఎన్నో ఆడవాళ్ళు బుర్కాలు వేసుకోవాలంటారు. కానీ మరి వాళ్ళు ప్రపంచంలో మరి వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే పీపుల్ ఆర్ నాట్ అన్‌హ్యాపీ. మరి అలాగే చైనాలో వాళ్ళ హెల్త్ పారామీటర్స్ చూడండి కానీ, ఎడ్యుకేషన్ చూడండి, చిల్డ్రన్ వాళ్ళ మొహాలు చూస్తే పిల్లలు ఎలా మీకు కనిపిస్తారు? అవును. వాళ్ళ సైంటిఫిక్ రిసర్చ్ చూడండి. కనుక మొనార్కీ, ఇంగ్లాండ్ ఈజ్ ఎ మొనార్కీ. కానీ బట్ డెమోక్రటిక్ మొనార్కీ. సౌదీ అరేబియా కాదు. కనుక డెమోక్రసీ అవ్వచ్చు, మరి డిక్టేటర్‌షిప్ అవ్వచ్చు, లేతే ఇది మొనార్కీ అవ్వచ్చు. హ్మ్. కానీ మోడీ గారు చెప్తుంటారు కదా! గవర్నెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ గవర్నమెంట్ అని. సో, అల్టిమేట్‌లీ జరగాల్సింది జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. కనుక కమ్యూనిటీ ఫిలాసఫీ మార్క్స్ అండ్ ఎంగెల్స్ చెప్పింది కరెక్టే. కానీ ఎక్కడా పని చేయలేదు. కానీ ఒకటి మన భారతదేశంలో ప్రజాస్వామ్యం యాక్చువల్‌గా. కానీ ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకేమన్నా ఉపయోగం జరుగుతుందంటారా? డిక్టేటర్‌షిప్పే బెటర్ ఏమో అన్నంత థాట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే సతి అనే అలవాటు ఉండేది మీకు జ్ఞాపకం ఉందా? హ్మ్. హ్మ్. మరి అన్‌టచబిలిటీ, అస్పృశ్యత ఉండేదా? ఉండేది. పిల్లలకి అది బాల్య వివాహం అనేది జరిగేదా? ఎస్టేట్సు, జమీందారులు అనే సిస్టమ్‌లు ఉండేవా? అన్నీ పోయాయా లేదా? ఒక్క రోజుతోటి. అవును. మరి కానీ అదే ఇప్పుడు సీతారాం యేచూరి ఉన్నాడు మన దేశంలో, అదానీ ఉన్నాడు. అవును. కనుక ఎక్స్‌ట్రీమ్ కమ్యూనిజం ఒప్పుకున్నాం, మరి క్యాపిటలిజం ఒప్పుకున్నాం. హ్మ్. కనుక ఎన్నో మంచి విషయాలు జరిగాయి. మనకి ఇప్పుడు ఆహార భద్రత అనేది, ఫుడ్ సెక్యూరిటీ, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని వచ్చింది. అది తర్వాత అది స్వామినాథన్ గారి వల్ల.
మరి మిల్క్ రెవల్యూషన్ వచ్చింది కురియన్ గారి వల్ల. అవును. మరి మన తెలుగువాడు ఎంవి రావు గారి వల్ల ఆయిల్ సీడ్ రెవల్యూషన్ వచ్చింది, ఎల్లో రెవల్యూషన్ అని. అలాగే వీటన్నిటి వల్ల ఆహార భద్రత వచ్చింది. మరి అలాగే మరి ప్రపంచంలో ఎక్కడ అనూహ్యంగా అసలు ఎప్పుడు ఈ ప్రపంచ చరిత్రలోనే జరగని విధంగా మనకు స్వాతంత్ర్యం బ్లడ్ షెడ్ లేకుండా వచ్చింది. అది నాన్ వైలెన్స్ అని, అహింస అని. మరి ఇవన్నీ మన దేశానికి చెప్పుకోవాల్సినవే కదా. తర్వాత మన సుప్రీం కోర్టు కానీ, మన ఎలక్షన్ కమిషన్ కానీ, ఉమ్. ఇన్ 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో మళ్ళీ ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎక్కడ అక్కడ ఏదైనా జరుగుతాయి. ఆ మాత్రం అవకతవకలు ఏ దేశంలో అయినా జరుగుతాయి ఎలక్షన్స్లో. మరి చేయాలంటే శేషన్ గారు పెట్టిన భిక్ష మన దేశానికి. మరి ఇవన్నీ జరిగాయి కదా. కానీ హైదరాబాద్లో పిల్లలు అమ్ముడిపోతున్నారు, స్త్రీలు చంపేస్తున్నారు, ఆనర్ కిల్లింగ్ అని చెప్పి. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవాళ కూడా మనం మాట్లాడుతూ ఉండగా కూడా. అవును. అవును. కనుక జరగాల్సింది ఉంది కానీ ఇదేదో డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సచిన్ టెండూల్కర్ లేడా, సుబ్బలక్ష్మి లేదా, సివి రామన్ లేడా, మన దేశంలో ఎవరు లేరు. అవును. ప్రతిది ఏ దేశం ఎక్కడ ఏది చేసినా సరే మనం చేసి చూపించాం. చంద్రుడి దగ్గరికి వెళ్ళి చూపించాం, అంటార్క్టికాకి కూడా వెళ్ళి చూపించాం. మరి కనుక మనం ఏ దేశానికి తీసిపోదు, మనం చేసిన పనుల్లో ఏం తక్కువ. కానీ కాలు మీద కలిసి అమ్మయ్య ఇంకా చాలు అనుకోండి, ఆ టైం రాలేదు. లేదు. అవును. కానీ ఇది జరుగుతుందా మన వల్ల? తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరగదు? నేను ఇంకా మాట్లాడుతూ ఉంటాను ఈ కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళ కుర్రాళ్ళతోటి. దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎంతూసియాజం అండ్ స్పిరిట్. ఉమ్. ఉమ్. సో బ్యూరోక్రసీయే కాదు, అడ్వకేట్స్ చూడండి, డాక్టర్స్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్లో ఏదో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఏదో పీడించేస్తున్నారు, అది వేరే సంగతి, సెపరేట్ ఇష్యూ. There are excellent examples in every field of activity, not only in India, all over the world. So, I have no worries about the future of our society. అంతా బాగుంటుంది. కానీ చేయాల్సిన పని ఉంది. కొంచెం నేను చెప్పిన ఇవి ఫాలో అవుతూ చేయాలి. కానీ మీకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ చేసే అవకాశం దొరికిందా సార్ ఎప్పుడన్నా ఈ జర్నీలో? నక్సలైట్స్దా? లేదమ్మా, నాట్ మచ్. ఏదో గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఇక్కడ కొంత ఏదో ఉండేది. కానీ ఆంధ్ర యాజిటేషన్ అటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేశాను. కానీ నక్సలైట్స్ లేదు.